ఆలు పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఆలు పకోడీ డీప్ ఫ్రై ఇంట్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే, ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ ఇది ముట్టించుకుందాము. ఇది వేడి అవుతుంటే మనం ప్రాసెస్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు మీకు ఏం కావాలి? బౌల్. ఆలు ఉడికించుకుని పెట్టేసుకున్నాం. ఫస్ట్ ఆలు ఉండలు ఉడికించుకొని పెట్టుకోవాలి. దీంతోనే ఇది ఇట్లా గీతతో కూడా గీక్కోవచ్చు, కానీ ఇట్లా కొంచెం తొందరగా అవుతుంది. అది మంజరి మీద గీకాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా, ఉడికిపోతాయి కాబట్టి ఇలా చేసి తొందరగా అవుతాయి అన్నట్టుగా. సో గీత గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ మాకు 2 అమ్మాయిలు 1 బాబు. ఓ, మొత్తం ముగ్గురు ముగ్గురు సంతానం. అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయినాయి, బాగున్నారు అది. ఓకే, పెళ్ళిళ్ళు అయిపోయి 2 అమ్మాయిలకి. 2 అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 1 అమ్మాయికి బాబు, చిన్న అమ్మాయికి చిన్న బాబు. పెద్ద అమ్మాయికి 1 బాబు 1 పాప. ఆ పాప కూడా చాలా బాగా చేస్తుంది అన్నట్టుగా. వంటలు కాదు, టిక్ టాక్ చేస్తుంది, స్కూల్ మంగళహారతిలో వాడుతుంది. యాక్టివ్ పిల్లలు, బాగా యాక్టివ్. మా చిన్న అమ్మాయి బాబు కూడా చాలా బాగా చేస్తారు. ఇందులో బియ్య పిండి వేసుకోవాలి. దీన్ని అందులో సైడ్ వరిపిండి అంటారు. అవును, అంటే ప్రాంతీయ భాష చెప్పాలి కానీ వరిపిండి. ఒకసారి మా వాడ శివాలయం ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పరా? మీ శివాలయం ఫ్రెండ్సా? ఓకే, శివాలయం ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. ఏంటి శివాలయం స్పెసిఫిక్ గా అంటే మా ఇంటి ముందట్నే శివాలయం ఉంది అన్నట్టుగా. ఓ, అట్లా మేము కిట్టి పార్టీలు వేసుకుంటాము, ఆడ భజనలు చేస్తాము అందరము. ప్రతి మండే చాలా మంది వస్తారు, ఒక 50 మెంబర్స్ వస్తారు. పండగలప్పుడు కూడా ఒక వారం రోజుల దాకా నవరాత్రులు అట్లా చేసుకుంటాం. హడావిడి అయితే చాలా హడావిడి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. మనం ఒక 3 ఆలుకి ఒక 4 స్పూన్లు వరిపిండి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా ఎక్కువ వేసుకోవాలి, అంటే మన ఇష్టం. అంటే ఉల్లిపాయ ఇప్పుడు శ్రావణ మాసంలో తినరు సామాన్యంగా, కాకపోతే వేసుకోవచ్చు అన్నట్టుగా. కొద్దిగా జీలకర్ర. శ్రావణ మాసం ఒకటి చతుర్మాస దీక్షలు అనుకుంటూ చాతుర్మాసం 4 నెలలు ఉల్లిపాయ తినరు. ఉప్పు వేసుకోవాలి. ఓకే, సరిపడా ఉప్పు వేసుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ కారం వేసుకోవాలి కొద్దిగా. ఉప్పు ఆలుగడ్డలలో సాల్ట్ ఉంటుంది. ఓకే, అంటే కొంచెం సాల్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి, ఎందుకంటే మనం కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి. ఇది 1/2 స్పూన్ కొంచెం పచ్చిమిర్చి. ఇవి చాలా మంది పల్లెటూరు వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ తింటారు. వాళ్ళు వేసుకున్నంటే వాళ్ళు పొలం పనులు చేను పనులు చేస్తారు కదా, వాళ్ళకి వేడివేడిగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని చేస్తుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు పెరుగన్నంలోని పచ్చిమిర్చి ఉల్లిపాయ తింటారు కదా, కలిపి తింటారు. అవును. కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వర్షాకాలం మనకు మంచి. అవునవును. కరివేపాకు వేసుకోవాలి. వీటిని కలుపుకోవాలి. ఇవి కలుపుకునేటప్పుడు కొంచెం మనకు తేమలాగా అనిపించింది అనుకో, పచ్చిలాగా, కొంచెం బియ్య పిండి వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, కార్న్ఫ్లోర్, బియ్య పిండి, శనగపిండి మనకు ఇంట్లో అందుబాటులో ఏవి ఉంటాయి అది వేసుకోవచ్చు. మెయిన్ ఐటమ్ మాత్రము ఆలుగడ్డ. ఆలుగడ్డతో కూడా అన్ని రకాలు చాలా వేసుకోవచ్చు. అవును, ఆలుగడ్డతోటే మనకు కాస్త బైండింగ్ వచ్చేస్తుంది. బైండింగ్ వస్తుంది, కానీ ఆలుగడ్డ అంత ప్రమాదకరమైనది ఏది లేదు. అవునా? దీంతోనే అన్ని రకాల ఒళ్ళు నొప్పులు అదేమంటారు వాతము బాగా వస్తాయి. ఆలుగడ్డ, వంకాయ, కానీ మనకు టేస్ట్ మాత్రం అవే ఎక్కువ ఇస్తాయి. అవును, బియ్య పిండి ఎక్కువైందా తక్కువైందా మనం కొంచెం వేసుకొని చూడాలి. టెస్ట్ చేసి చూడాలి. ఎందుకంటే మనం బాగా వేసుకున్న టేస్ట్ వేరేలాగా వస్తుంది. ఇట్లా వేసినాక కొంచెం మనకు దానికి ఏమైనా డిఫరెంట్ అనిపించింది అనుకో, ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎలా ఉన్నట్టు? సరిపోయిందా? ఇప్పుడు సరిపోయింది. అంటే కొంచెం విచ్చుకపోతాయి అన్నట్టుగా. ఓహో, విడవకుండా ఉండడానికి కొంచెం చూసుకోవాలి. ఇంకా వేసేసుకోవచ్చేమో. వేసుకోవచ్చు. పకోడీలాగా వేసుకోవాలి. ఈ పకోడీలాగా వేసుకొని దీన్ని కూడా 2 లాగా కూడా వేసుకోవచ్చు. ఏంటంటే కొంచెం పకోడీలాగా తిన్నాక మనకు నచ్చకపోతే మళ్ళీ దాన్ని వేరేలాగా కూడా వేసుకోవచ్చు. నచ్చకపోతేనా? అంటే
కొన్ని తిన్నాక బోర్ అవుతుంది అనుకో. అవును. ఇది బోర్ అయింది కదా, ఇవి పకోడీలు ఏం చేద్దామంటే మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ పోని వేసుకొని సాస్ వేసుకున్నది. ఓకే. ఇది మనకి మంచూరియా సాసెస్ దానిలాగా టేస్ట్ వస్తుంది. అంటే ఫీలింగ్ కొంచెం మనం ఇది తింటానం అన్నట్టు ఫీలింగ్ వస్తుంది అన్నట్టుగా. ఇవి మెత్తగా ఉంటాయి కొంచెము, మనం చిప్స్ లాగా క్రిస్పీగా రావు, ఎందుకంటే ఆలుగడ్డ ఉడకబెట్టినాం కదా. ఎక్కువ క్వాంటిటీ ఆలుగడ్డే ఉంది ఇందులో. ఆలుగడ్డనే ఉంది. సో మీ ఊర్లో ఫేమస్ ఏంటి? పూజలు, అమ్మవారి నవరాత్రులు, మళ్ళా అన్ని పోచమ్మ నైవేద్యాలు, బోనాలు. మొన్న ఆషాఢ మాసం అయింది కదా, అవును, దానికి నైవేద్యాలు చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా ఊర్లో ప్రత్యేకత ఏంటంటే వేములవాడలో బద్ది పోచమ్మ ఉంది కదా, మరి ఎక్కడ లేదు, మా ఊర్లో ఉంది బద్ది పోచమ్మ. ఎక్కడ ఏ ఊర్లో లేదు. మళ్ళీ తర్వాత ధర్మపురి ఊరు ఉన్నది, హేమధర్మరాజు గుడి ఉంది. మళ్ళీ కుబేరుని గుడి కూడా ఎక్కడ లేదు. అవును, ధర్మపురి ఉన్నది. ధర్మపురిలో కుబేరుని గుడి ఉంది. అందులోనే దాన ధర్మాలు చేయకుండా ధర్మపురి యాత్ర చేయాలి అంటారు మా సైడ్. అంటే మనం దాన ధర్మాలు చేస్తాం కదా, అవి చేసినా పర్వాలేదు, చేయకూడదు. ఆ గుడికి వెళ్తే అంత పుణ్యం, చేసినంత పుణ్యం అన్నట్టుగా. ఓకే, అట్లా ఫీలింగ్. చాలా బాగుంది, చాలా మంచి విషయం ఇది, కొత్త విషయం తెలుసు. గీత గారు రెడీ అయిపోయినట్టే కదా? ఆలు పకోడీలు. మీరు అన్నారు కదా ఇవి కాస్త మెత్త మెత్తగా సాఫ్ట్ గా ఉంటాయని. ఆలుగడ్డ కదా మెత్తగానే ఉంటుంది. అప్పుడు మనకి ఇలాగా మీరు అన్నట్టుగా సాసులు అన్ని వేసుకుని మంచూరియా కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా. ఎందుకంటే కొన్ని ఇట్లా తిన్నాక మళ్ళీ బోర్ అవుతుంది అనుకో. ఎట్లా అంటే పిల్లలకు కొన్ని తిన్నంటే వాళ్ళకి బోర్ అవుతుంది. అవును, మళ్ళీ దాన్ని వేరే చేసి ఇస్తే వాళ్ళు ఇష్టంతో తింటారు. చూసారు కదా, వేడి వేడిగా ఆలు పకోడీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆలు పకోడా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రై కి సరిపడా ఉడికించిన బంగాళదుంపలు 4, వరిపిండి 4 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1/2 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పసుపు చిటికెడు. ఆలు పకోడా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు వేసి మ్యాష్ చేసుకోవాలి. తర్వాత అందులో వరిపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, సరిపడా ఉప్పు, కారం, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత వేడి నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆలు పకోడా రెడీ.